లేరా? థ్యాంక్ యూ అధ్యక్ష. సమాజంలో జంతువులను పూజిస్తారు, చెట్లను పూజిస్తారు, రాళ్లను రప్పలను యంత్రాలను కూడా పూజిస్తారు అధ్యక్ష. కానీ మనిషిగా చూడలేనటువంటి పరిస్థితులు స్వాతంత్రానికి ముందు ఈ దేశంలో ఉండే అధ్యక్ష. అస్పృశ్యత, అంటరానితనం, సామాజిక అంతరాలు, అనేక రుగ్మతలతో కొన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఆ రోజున ఉన్నాయి అధ్యక్ష. వారందరినీ జనజీవన స్రవంతిలో సమానంగా తీసుకురావాలనే ఒక ఆశయంతో, ఆలోచనతో ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు, రాయితీలు, రిజర్వేషన్లు కల్పించి ఆ అప్లిఫ్ట్మెంట్ ఉన్నత వర్గాలకు సమానంగా రాబోయే రోజుల్లో ఏదో ఒక విధంగా వీరిని తీసుకురావాలని చెప్పి ఆ రోజు అవకాశాలు కొన్ని కల్పించడం కోసం రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వాటిలో భాగంగా మరి తర్వాత చూస్తే 40 ఏళ్ళలో స్వాతంత్రం వస్తే రాజ్యాంగం ఆమోదించుకొని ప్రత్యేకమైనటువంటి హక్కులు, రిజర్వేషన్లు పొందుతున్నప్పుడు కూడా సమాజంలో అంతరాలు మారలేదు అధ్యక్ష. 2001వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు అప్పటికి 54 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష స్వతంత్రం వచ్చి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, గ్రామాల్లో 2 గ్లాసుల విధానం, అదేవిధంగా రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవు, అంటరానితనం ఇంకా అక్కడక్కడ తాండవిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా అధ్యయనం చేయడానికి జస్టిస్ పొన్నయ్య గారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ చంద్రబాబు నాయుడు గారు నియామకం చేయటం, సంవత్సరం రోజుల పాటు రాష్ట్రం అంతా కమిషన్ పర్యటించి ఆ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వారు స్టడీ చేసి 42 రికమెండేషన్స్ ఆ రోజు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఆ 42 రికమెండేషన్స్ ని 25 జీవోలుగా విడుదల చేసి సమాజంలో అణగారిన వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి మొట్టమొదటిగా స్వాతంత్రం తర్వాత 54 ఏళ్ల తర్వాత మళ్లీ పునాది వేసి వాళ్ళకి అండగా నిలబడ్డటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజున అందులో ఆ 25 జీవోల్లో ఒక జీవోగా వచ్చిందే ఎస్సీ ఎస్టీ కమిషన్ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దమనకాండలు, అకృత్యాలు, హత్యలు, అత్యాచారాలన్నీ కూడా నిరోధించడానికి, వారికి బాసటగా నిలబడటానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ ని మొట్టమొదటిగా నేషనల్ లెవెల్లో ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఉంది. రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మొట్టమొదటి ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చిందని చెప్పడానికి కూడా ఈ రోజు సంతోషిస్తున్నాం అధ్యక్ష. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చినాక అనేక రాష్ట్రాల ఆదర్శంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. అయితే మరి ఆ రోజు చేసినటువంటి ఈ దళితులకి సంబంధించి ముఖ్యంగా క్లాసిఫికేషన్ అంశం అధ్యక్ష, ఈ రోజు వచ్చినటువంటి సభలో వచ్చినటువంటి అంశం అధ్యక్ష, ఉపకులాల వర్గీకరణ, షెడ్యూల్ కులాల్లో ఇది కూడా మొట్టమొదటి నుంచి ఉన్న అంశమే అధ్యక్ష. 1996లో ఆ రోజున మాదిగ సోదరులు ఉద్యమం రావటం, 96లో మరి కమిషన్, రామచంద్రరావు కమిషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ తదుపరి 2004లో 2000 సంవత్సరం నుంచి 2004 వరకు వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో న్యాయపరమైన అంశాలు అడ్డు రావడం వల్ల వర్గీకరణ ఆగిపోయిన సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇవాళ తెలుగుదేశం పార్టీకి కానీ, ఈ రోజు కూటమి ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం పార్టీకి అయితే వర్గీకరణకి మొట్టమొదటి నుంచి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ
మేనిఫెస్టో ప్రకారం 2004లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం వర్గీకరణ అంశం అనేది. ఆ మేనిఫెస్టో ప్రకారం ఎన్నికల్లో పోయి ప్రజల తీర్పు కూడా పొందాము. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అప్పటి వరకు 5 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల్ని మాలాలేదు మాదిగా లేదు ఇతర ఉపకులాలన్నింటినీ కూడా ఏ విధంగా ఓట్లు వేసుకొని మోసగిచ్చి వారిని ఏ విధంగా అణగదొక్కాడో చూసినటువంటి ప్రజానీకం అన్నింటినీ ఆలోచన చేసి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన మెజార్టీలు ఇచ్చి అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజా జీవితానికి లెజిస్లేచర్ వ్యవస్థలోనే పనికిరాడని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పంపించినటువంటి పరిస్థితులు మేము చూసాం అధ్యక్ష. దానిలో భాగంగానే ఈరోజు మరి అధికారంలోకి వచ్చినాక ఏకసభ్య కమిషన్ ఏదైతే వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టామో దానికి అనుగుణంగా ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేయటం, ఆ కమిషన్ రిపోర్టు 100 రోజుల్లోనే సబ్మిట్ చేయటం, దాని మీద మంత్రివర్గ ఉపసంఘం వేసి ఆ ఉపసంఘం రిపోర్టు కూడా సబ్మిట్ చేసినాక కేబినెట్ ఆమోదం చేసి ఈరోజు దీని మీద చర్చ చేపట్టడం అనేది ఉదాహరణ అధ్యక్ష. ఈరోజు అన్ని అంశాలు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల యొక్క స్థితిగతులు అన్ని అధ్యయనం చేసి జిల్లాల వారీగా ఆ రిజర్వేషన్లు ఏవైతే దామాషా ప్రకారం ఇవ్వాలని చెప్పి గతంలో మేము అడగటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి పార్టీలు కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టాము అధ్యక్ష. ఈ రోజు వచ్చిన కమిషన్ రిపోర్టు స్టేట్ యాజ్ ఏ యూనిట్ గా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వారు రికమెండేషన్స్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఏది ఏమైనా మీ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తుంది ఈ జిల్లాల వారీగా కూడా ఆ త్వరగా ఆ జనాభా లెక్కలు ఎప్పుడైతే వస్తాయో అవి వచ్చిన వెంటనే జిల్లాల వారీగా ఈ రిజర్వేషన్ విధానాన్ని అమలుపరచడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఏది ఏమైనా ఎస్సీల యొక్క సంక్షేమానికి వాళ్ళ యొక్క అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటంలో ఎటువంటి సందేహం లేదక్క. ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఇంత కమిట్మెంట్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. గతంలో చూడండి అధ్యక్ష, దేశంలో అత్యున్నటువంటి వ్యవస్థ అయినటువంటి పార్లమెంట్ స్పీకర్ గా జిఎంసి బాలయోగి గారిని తీసుకెళ్లి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. శాసనసభ స్పీకర్ గా ప్రతిభా భారత గారిని ఆ రోజు నియామకం చేసింది చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అదేవిధంగా సిఎస్ గా మాధవరావు గారిని నారాయణ గారిని ఆ రోజు రాష్ట్రపతిగా చేయటంలో కానీ ప్రధాన భూమిక పోషించింది చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. దళితులను అన్ని విధాలుగా ముందుకు తీసుకురావడానికి ఈ రోజు దళితులకి 15% ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ అమలవుతా ఉంది అధ్యక్ష. అది మొట్టమొదటిసారి 1987లో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి 27% రిజర్వేషన్, ఎస్సీలకి 14% ఉన్నటువంటి 15 చేస్తూ 5% ఉన్న ఎస్టీలది 7% చేస్తూ ఆ రోజు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ జీవో ఇష్యూ చేస్తే దాని మీద జస్టిస్ జీవన్ రెడ్డి గారి జడ్జిమెంట్ బీసీలకి ఇచ్చిన రిజర్వేషన్ కొట్టేసి ఎస్సీలకి పెంచిన రిజర్వేషన్ ఆమోదించింది అధ్యక్ష. ఆ ఆమోదించినటువంటి 15% రిజర్వేషన్ ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గతంలో కానీ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అమలవుతా ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చలవని చెప్పి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఏది చేసినా సప్లాన్ అధ్యక్ష, సప్లాన్ చట్టం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో అయింది కానీ దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ గ్రామాల్లో దారుణమైన పరిస్థితులు మా వాడల్లో కనపడతాయి అధ్యక్ష. అది మానపల్లి కావచ్చు, మాదిపల్లి కావచ్చు, రెల్లివాళ్ళు కావచ్చు. మాకోలోతు బురదల్లో డెల్టా ప్రాంతంలో అయితే ప్యాంట్లు పైకి లాక్కొని రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితులు చెప్పులు చేతిలో పట్టుకొని ఇలా ఆ పరిస్థితులన్నీ మారిపోయి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు మౌలిక వస్తువుల నిర్మాణానికి 1000 కిలోమీటర్లు గత 5 సంవత్సరాలు 1 కిలోమీటర్ కూడా వేయలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదే రోజున లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి కన్వర్జెన్సీ నిధులు కూడా తీసుకొచ్చి 1000 కిలోమీటర్లు సప్లాన్ నిధులతో మొత్తం కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేశామంటే ఒక సంపద సృష్టి జరిగింది అధ్యక్ష. పల్లెల్లో ముఖ్యంగా దళిత వాడల్లో సంపద సృష్టి జరిగిందనే వాస్తవాన్ని ఇవాళ ప్రజలు గమనించారు అధ్యక్ష. కాబట్టి గత 5 ఏళ్లు పరిపాలన చూశారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చూడాలి, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే నమ్మి దళితుల్లో ముఖ్యంగా 180% ఓట్లేసి గెలిపించారు అధ్యక్ష.
నమ్మి ఓట్లేసి గెలిపించిన వాళ్ళని నట్టేట ముంచినట్టు మీద కాలేసి తొక్కి అధపాతాళానికి తొక్కినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇలా ఏం చేశాడో అందరూ చూశారు అధ్యక్ష. అన్ని పథకాలు రద్దు, దాదాపు 27 పథకాలు, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఉన్నత విద్యా అవకాశాలు కానీ, ఎన్టీఆర్ విద్యోన్నతి కానీ, అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కానీ, అన్ని పథకాలు కూడా రద్దు చేసేసి జనరల్ స్కీమ్స్ లో కలిపేసి ఘోరాతి ఘోరంగా మోసగించబడ్డటువంటి వర్గం ఏదైనా ఉంటుంది దళితుల అధ్యక్ష. ఈ రోజు నాకు తెలుసుకున్నారు కాబట్టి 2024 ఎన్నికల్లో ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈ ప్రజా జీవితాన్ని పనికి రాకుండా పంపించారు అధ్యక్ష. ఈ రోజు అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ వర్గీకరణ అంశం అనేది మొట్టమొదటి నుంచి ఉన్నదే, పార్టీ కట్టుబడి ఉన్నదే. కానీ ఓవరాల్ గా దళితుల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎప్పుడు చిత్తశుద్ధితో ఆలోచన చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ ముఖ్యంగా అందరం కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. దానిలో భాగంగా మరి ఏది జరిగినా సరే ఇక్కడ సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్ సొసైటీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అందులో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 300 స్కూల్స్ పైన వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకొచ్చి నిర్మాణం చేసి ఈ రోజున లక్షలాది మంది క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం చదువులు, అన్ని రకాల చదువులు, ఉన్నత విద్యా అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమైన అధ్యక్ష. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు కానీ, అదేవిధంగా ₹2 కిలో బియ్యం కానీ, సంక్షేమ హాస్టల్ కానీ, పక్కా ఇళ్లు కానీ, పక్కా ఇళ్ల గృహ నిర్మాణంలో 50% 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 14 నుంచి 19 కానీ ఇప్పుడు కానీ పక్కా గృహ నిర్మాణంలో సాధారణంగా అన్ని వర్గాలతో పాటు కాకుండా ఎస్సీలకి ప్రత్యేకంగా అదనంగా 50,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గతంలో, ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం అధ్యక్ష. విదేశాల్లో చదువుకోవడం అనేది ఒక కళ అధ్యక్ష దళితుడికి. అటువంటి కళని నిజం చేసి చూపించినటువంటి వ్యక్తి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. వందలాది మందిని, సంవత్సరానికి వందలాది మందిని విదేశాలకు పంపించి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద చదువు చెప్పించినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎవరైనా 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు 180 మంది, 10 మందినన్నా విదేశాలకు పంపించారని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అసలు ఆ స్కీమ్ ఏమైంది? అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని తూట్లు పడిచి తీసేసి జగన్ విదేశీ విద్యానిధి పథకం అని పేరు పెట్టుకున్నాడు. సిగ్గు లేకుండా ప్రవర్తించాడు. అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని. అదేవిధంగా పల్లెల్లో కూడా అధ్యక్ష అంబేద్కర్ గారి విగ్రహాలకి పోటీగా రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టారు అధ్యక్ష. వీళ్ళకి ఎక్కడ సిగ్గు లేదు అధ్యక్ష. దళితుల భూముల్ని ఇడుపులపాయ ఎస్టేట్ లో దాదాపు 800 ఎకరాలు 30-40 ఏళ్లు రాజారెడ్డి దగ్గర నుంచి ఆక్రమించుకొని పండించుకొని వాళ్ళ హక్కుగా దాన్ని ఆక్రమించుకుంటే ఇటీవల దాన్ని వదిలిపెట్టారు అధ్యక్ష. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 తరాలు కూడా దళితుల భూముల్ని అక్కడ ఇడుపులపాయ ఎస్టేట్ లో ఆక్రమించుకున్నటువంటి చరిత్ర వాళ్ళది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిరోజు కూడా వీళ్ళ యొక్క సంక్షేమం కోసం రకరకాల ఆలోచనలు చేసి ఇవాళ దళితుల కోసం అన్ని రకాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఇందాక చెప్పినట్టుగా జగజీవన్ జ్యోతి కానీ, అదేవిధంగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కానీ, మొత్తం కార్యక్రమాలు దళితుల కోసం అన్ని రకాలుగా చేసినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అధ్యక్ష. ఇవాళ 1997 జనాభా లెక్కల్లో ఆ వర్గీకరణ వివరాలు మరి సక్రమంగా లేవు అని చెప్పి 81 లెక్కలు తీసుకుంటే ఆ 96లో ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత కోర్టులో ఆ రోజు కొట్టేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ, ఉపవర్గీకరణకు సంబంధించి ఈ 21 జనాభా లెక్కల్ని అవకాశం ఉంటే తీసుకోవాలి అధ్యక్ష. లేదంటే 26లో జరగబోతున్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా అయినా సరే ఇప్పుడు జిల్లాల వారీగా ఈ రిజర్వేషన్ శాతాన్ని జిల్లాల వారీగా అమలుపరచడానికి చర్యలు తీసుకోవడానికి సాధ్యమైనంత వరకు తమ కృషి చేయవలసిందిగా తమ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా 15%, 14%, 15% రిజర్వేషన్. చిన్న విజ్ఞప్తి, 8 స్పీకర్స్ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. 14% రిజర్వేషన్ 15% చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. దానికి తగ్గట్టుగా ఇప్పుడు పెరిగిన దామాషా ప్రకారం కూడా
మరి పెంచడానికి, రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి ఉన్న అవకాశాలని పరిశీలించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ నారా లోకేష్ గారు ఇవాళ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. పారిశ్రామిక వృద్ధి రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. 20 లక్షల ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయి. వాటిల్లో ప్రభుత్వ రంగంలో కూడా రిజర్వేషన్లకి అవకాశం ఉన్నంత వరకు మీరు పరిశీలన చేయవలసిందిగా ప్రైవేట్ రంగంలో కూడా ఈ రిజర్వేషన్లు తీసుకురావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎంప్లాయీస్ లో కూడా ప్రమోషన్ లో రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. కాబట్టి అటువంటి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలకు తెరదీసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లకి అవకాశాలు పరిశీలించవలసిందిగా కోరుతూ, మరి ఈరోజు ఏకసభ్య కమిషన్ ప్రవేశపెట్టినటువంటి ఈ నివేదిక నేను ఆమోదిస్తూ, దీన్ని ఏదన్నా ఉంటే ఇంకా ప్రభుత్వం నుంచి ఇప్పుడు చెప్పినట్టుగా జిల్లాల వారీగా వర్గీకరణకి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మరీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.